ఎస్, తెలుగు రాష్ట్రాలకు ఇదొక గుడ్ న్యూస్. వర్షాలు పడబోతున్నాయి. ఇంకా తెలంగాణలో అయితే కొన్ని చోట్ల ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. చాలా మంది ఈ ఆహ్లాదకరమైన వెదర్ను ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా ఇన్ఫాక్ట్. సో తెలుగు రాష్ట్రాల్లో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రం శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు నిండిపోయింది. జూరాల ప్రాజెక్టు నుండి ఇటు గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతూ కనిపిస్తోంది. ప్రస్తుతం డ్యాంలోకి 2,45,183 క్యూసెకుల ఇన్ఫ్లో కంటిన్యూ అవుతుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 863 అడుగులుగా ఉంది. అలాగే 215 టీఎంసీల సామర్థ్యానికి గాను 118 టీఎంసీల నీటి నిలువ నమోదైంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు జలకలను సంతరించుకోవడంతో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్ట్స్ అన్ని కూడా నిండుకుండల్లా మారాయి. ఇటీవల ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక ఆందోళన చెందిన రైతన్నలకు ఈ ప్రవాహం ఒక బిగ్ రిలీఫ్ ని ఇచ్చిందని అనుకోవచ్చు. ఇదే ఉధృతి మరో వారం రోజులు కనుక కొనసాగితే శ్రీశైలం డ్యామ్ కూడా నిండి గేట్లెత్తే అవకాశం ఉంటుంది. ఇక శ్రీశైలం డ్యామ్ నిండిన అనంతరం కూడా ఇటు డైరెక్ట్ గా సముద్రంలోకి వాటర్ ను రిలీజ్ చేస్తారు. దీని ద్వారా ఇటు నాగార్జున సాగర్, పుల్చెంతల ప్రాజెక్టులకు నీరు చేరడంతో పాటు త్వరలోనే కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుంది. ఈ వరదలతో రెండు రాష్ట్రాలు కూడా సాగునీటి అవసరాలు తీరబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాభావ పరిస్థితులున్నా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారుతున్నాయి. కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక ప్రతి ప్రాజెక్టు కూడా నిండుతున్నాయి. ఇక సాగు చేసుకోవడానికి నీరుండదేమో అన్న ఆలోచన ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ నిండుతూ ఉండటంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అండ్ ఏ లెవెల్లో రైట్ నౌ ఏ లెవెల్లో ఉంది అక్కడ ప్రాజెక్ట్ నీటి లెవెల్? శ్రీరామ్. సతాజ్ ఇటీవల కాలంలో ఎల్నిన్ ఎఫెక్ట్తో రెండు తెలుగు రాష్ట్రాల్లో సరైన వర్షపు జాడ లేక రైతులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఎగువన కురిసినటువంటి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు నుండి నేరుగా శ్రీశైల ప్రాజెక్టుకు 2,40,000 వరద ప్రవాహం కొనసాగడంతో అయితే ఇటీవల కాలంలో శ్రీశైల డ్యాంలో అనుకున్న స్థాయిలో నీరు లేక వెలవలబోయిన సిచ్యువేషన్ మనం చూసాం. ఈ వారం రోజుల్లోనే దాదాపుగా 118 టీఎంసీల నీటిని చేరుకుంది. అయితే రానున్న ఈ వారం రోజుల్లో పూర్తి 215 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దిశగా అడుగులు ముందుకేస్తుంది. ఎందుకంటే 215 టీఎంసీలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో మరోసారి కృష్ణమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ నీటిని దిగువనున్నటువంటి నాగార్జున సాగర్తో పాటు పులిచింతలకు విడుదల చేసే ఛాన్స్ ఉంది. దాంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ అవసరాలు కూడా తీరే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ముఖ్యంగా మనం అంటే ఒక వారం 2 వారాల్లో ఇటు గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని రిలీజ్ చేసే సామర్థ్యం కనిపిస్తుంది అక్కడ. ఎస్, ఎగ్జాక్ట్ సతాజ్. నిన్న మనం చూసుకుంటే నిన్న దాదాపుగా 108 టీఎంసీలు ఉంది. కానీ ఈరోజు 118 టీఎంసీలకు చేరుకోవడంతో ఒక్క రోజులో 20 టీఎంసీల వాటర్ చేరుతుందంటే మిగతా ఉన్నటువంటి ఏదైతే 80 టీఎంసీస్ సామర్థ్యం దాదాపు 80 నుంచి 100 టీఎంసీలు వాటర్ మనకు కావాలి. ఇదే వరద ప్రవాహం కొనసాగితే ఖచ్చితంగా 6 రోజుల్లోనే నిండే అవకాశం ఉంటుంది. నిండిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము అమ్మవారికి ఏదైతే కృష్ణమ్మ పరవలు దొక్కుతున్నటువంటి ఆ వాటర్ను మరోసారి చీరసార సమర్పించి పూజా కార్యక్రమాలు చేసి దిగువకు నీటిని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి సదా. అయితే గత ఏడాది మనం చూసుకున్నట్లయితే జూన్ నెల మొదటి వారంలోనే ప్రాజెక్టు చరిత్రలోనే ఏదైతే శ్రీశైల డ్యామ్ నిర్మించి నేటికి 60 ఇయర్స్ అవుతుంది. 60 సంవత్సరాల చరిత్రలో మనం చూసుకున్నట్లయితే జూన్లోనే గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలిన సిచ్యువేషన్. కానీ ఈ ఏడాది ఆగస్టు మొదటి వారం వచ్చినా కూడా ఇప్పటికీ డ్యామ్ పూర్తి స్థాయిలో నిండలేదు. ఖచ్చితంగా వారం రోజుల్లో నిండిన తర్వాత ఏదైతే సాగునీటి అవసరాలతో పాటు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందే అవకాశం లేదు. ఇప్పటికే దాదాపు 118 టీఎంసీలకు చేరుకోవడంతో రైతులు కూడా ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇటు విద్యుత్తుతో పాటు సాగునీటి కష్టాలు తీరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీరామ్. మొత్తానికి ఒక వారం 2 వారాల్లో ఇటు శ్రీశైలం గేట్స్ కూడా ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేయబోతున్నారు అధికారులు. ఇక ఇప్పటికే పూర్తిగా సాగునీటికి సంబంధించి కాస్త ఆలస్యమైనా సరే డ్యామ్స్ నిండుతున్నాయి.